ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, నిర్గమకాండం 1వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలించండి. ఫరో కోసం ధాన్యాదులను నిల్వ చేయడానికి వారు పీతోము, రామసేసు అనే పట్టణాలను కట్టారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసల కంటే కష్టమైపోయారు. వారు కూలి పని చేశారు, కార్మికులుగా పనిచేశారు. చెమటోడ్చి రాత్రి అనక పగలనక ఎండనక వాననక రాళ్లు మోశారు, ఇటుకలు కాల్చారు, పట్టణాలు నిర్మించారు. వారు చేసిన ఊడిగం ఇంతా అంతా కాదు. పీతోము, రామసేసు అనే పట్టణాలను నిర్మించడానికి అధికారులు ఇశ్రాయేలీయుల చేత గొడ్డు చాకిరీ చేయించారు. ఇటుకలు కావాలంటే వాటిని తామే స్వయంగా బట్టీలో కాల్చుకొని తేవాలి. ఇటుకలు కాల్చడానికి గడ్డి మొదలైన పదార్థాలు తామే సేకరించుకోవాలి. ఫరో ఇశ్రాయేలీయులను ఎంతో వేధించాడు, హింసించాడు. ఎన్ని ఇటుకలు కావాలో ఆ లెక్క ప్రకారం సకాలానికి కాల్చి తెచ్చి అధికారికి చూపాలి. లేకపోతే వారికి శిక్ష తప్పదు. ఇశ్రాయేలు ప్రజల దాస్యం వారినెంతో కృంగదీసింది. వారు ఎంత కన్నీరు కార్చారో, ఎంత చెమట కార్చారో వారు కాల్చిన ఇటుకలే సాక్ష్యమిస్తాయి. ఈ మధ్యన తవ్వకాలలో అలాంటి కొన్ని ఇటుకలు బయలుపడ్డాయి. ఆ ఇటుక ముక్కల్లో నాటి ఇశ్రాయేలీయుల కన్నీటి గాథ నిక్షిప్తమై ఉన్నదా అనిపిస్తుంది. సోదరీ సోదరులారా, దాస్యం ఎంత ఘోరమైనదో అనుభవించిన వారికి తెలుస్తుంది. బానిసల సృజనాత్మక శక్తి చచ్చుబడిపోతుంది. బతుకు బరువు ఈడవలేక బానిసలు మూలుగుతారు. క్రూరులైన యజమానులకు వారి మీద ఏమాత్రమూ దయాదాక్షిణ్యాలు ఉండవు. యజమానులకు బానిసలు మనుష్యుల్లాగా కనిపించరు. వారిని పశువులను బాదినట్లు బాదుతారు. విధేయత చూపకపోతే పారిపోతారని అనుమానం తోస్తే కాలో చెయ్యో విరగదీస్తారు, దుర్భాషలాడతారు. సరిగా తిండి తిననివ్వరు, నిద్రపోనివ్వరు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తును ఎరుగక మునుపు మనమంతా పాపానికి బానిసలమే. యేసు మనకు పాపం నుండి విడుదల ప్రసాదించి మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే కృపావరం క్రీస్తునందు నిత్యజీవం. యేసులాంటి రక్షకునికి బానిసలమైన స్వతంత్రుల కంటే ఎక్కువ స్వేచ్ఛ మనకు ప్రాప్తిస్తుంది. ఈజిప్టులో అధికారులు రాను రాను ఇశ్రాయేలీయులను నానా విధాలుగా హింసిస్తున్నారు. వారి జీవితాలు దుర్భరమైపోయాయి. అయితే ఏమి జరిగింది? ఈజిప్టు వారు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీయులు విస్తరించి ప్రబలమైనారు. గనుక వారికి ఇశ్రాయేలీయుల ఎడల అసహనం ఏర్పడింది. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట మనం మళ్లీ జ్ఞాపకం చేసుకుందాం. నీ సంతానము తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి బానిసలవుతారు. వీరు ఎవరికి బానిసలవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. ఇది దేవుడిచ్చిన అభయం. ఇందులో 3 సంగతులు ఇమిడి ఉన్నాయి. ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో ఉంటారు. అక్కడ వారు బానిసలవుతారు. వారు శ్రమలకు గురి అవుతారు. ఈ విషయాలన్నీ నిర్గమకాండం 1వ అధ్యాయంలో సంక్షేపంగా చెప్పబడ్డాయి. ఈజిప్టు వారు హింసించిన కొలది ఇశ్రాయేలీయులు వృద్ధి చెందుతున్నారు. దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలీయుల చేత ఈజిప్టు దేశీయులు కఠినంగా సేవ చేయించుకున్నారు. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినమైనది,
జిగటమట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలములో చేసే ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసికించారు. ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులకు ఎంత కీడు చేశారో చూచారా? వారిని బానిసలనుగా చేయడమే కాదు, వారిని బాధపెట్టారు, విసికించారు, సతాయించారు, క్షోభకు గురిచేశారు. అయినా దేవుని ఆశీర్వాదం వారి మీద నిలిచి ఉంది. వారి జనసంఖ్య వృద్ధి కాజొచ్చింది. రాజు ఈ బానిస జాతి వృద్ధి చెందటం చూచి ఒక నీచమైన, హేయమైన రాజకీయపు ఎత్తుగడ పన్నాడు. హీబ్రూ మంత్రసానులతో సంప్రదిస్తున్నాడు. ఈజిప్టు రాజు షిఫ్రా, పూయా అనే హీబ్రూ మంత్రసానులతో మాట్లాడుతూ అన్నాడు, మీరు హీబ్రూ స్త్రీలకు మంత్రసాని పని చేస్తూ వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగ శిశువైతే చంపండి, ఆడుదైతే బతకనివ్వండి. ఇది ఫరో రాజు కుటిల పన్నాగం. ఇశ్రాయేలీయుల వంశాలు వృద్ధి కాకుండా పుట్టిన మగ శిశువును పుట్టినట్లే చంపెయ్యాలి. యేసు ప్రభువు పుట్టుక సందర్భంలో ఎందరో అమాయక శిశువులను ఊచకోత కోసిన హెరోదుకు ఈ ఫరో రాజు ఏమాత్రమూ తీసిపోడు. శిశుహత్య మహాపాతకమని ఫరో రాజుకు తెలియదా? తెలుసు. రాజకీయాలలో పాపమని, నీతి అని వెనుక ముందు చూడరు. తమ స్వార్థ ప్రయోజనం దృష్ట్యా ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతారు. ఈజిప్టు ఫరోలు అలాంటివారే. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనంలో స్టెఫను తన ప్రసంగంలో ఇదే విషయం ప్రస్తావించాడు. దేవుడు అబ్రాహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఈజిప్టులో విస్తారముగా వృద్ధి చెందారు. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఈజిప్టును ఏలనారంభించాడు. అతడు ఇశ్రాయేలు వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి వారి శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధపెట్టాడు. సోదరీ సోదరులారా, రాజు సంప్రదించిన 2 మంత్రసానుల పేర్లు గమనించారా? షిఫ్రా అంటే సౌందర్యం, పూయా అంటే వైభవం, ఘనత. సౌందర్యం, ఘనత అని అర్థమిచ్చే పేర్లు స్త్రీలకు పెట్టబడి ఉండడం ఈజిప్టులో రివాజు. ఈ 2 స్త్రీలు ఈజిప్టులో ఉన్నత పదవిలో ఉన్నారు. వీరు జాతీయ ప్రయోజనాలను కాపాడవలసిన ఉన్నతాధికారిణులు. జనాభా నియంత్రణ శాఖలో ఉన్నతాధికారం నిర్వహిస్తున్నారు. వీరి కింద ఎందరో నర్సులు పనిచేస్తారు. ఎక్కడ కాన్పులు జరిగినా వీరు చేయించాల్సిందే. గమనించారా? ఈజిప్టు రాజశాసనం వెనుక సైతాను హస్తమున్నది. ఇశ్రాయేలు వంశములో ఒకదాని నుండే మెస్సియా రాబోతాడు. అలాగా రాకుండా చేయాలంటే వంశాలన్నీ నిర్వంశమైపోవాలి. చివరికి హెరోదు రాజు శిశుహత్య వరకు సైతాను విఫల ప్రయత్నం చేశాడు. యేసు పుట్టకుండా అథవా పుట్టి ఉన్న ఆయనను హతమార్చాలి అనేదే సైతాను దురుద్దేశ్యం. పాత నిబంధన నుండి కొత్త నిబంధన గుండా సైతాను క్రీస్తు విరోధ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాడు. యూద జాతిని సర్వనాశనం చెయ్యాలని కూడా సైతాను ఎన్నెన్నో ఉద్యమాలు లేవదీస్తూనే ఉన్నాడు. లోకములో సెమిటిక్ వ్యతిరేక ప్రభంజనాలు ఎన్నో వీచాయి, సద్దుమణిగాయి. సెమిటిక్ జాతులు అంటే యూద ఇశ్రాయేలు వంశాలు. ఇలాంటి ఉద్యమాలు వాక్యానికి విరోధమైనవి. దేవుని బిడ్డలు అలాంటి వాటిలో పాలు పొందకూడదని మనవి చేస్తున్నాము. యూద జాతిని హింసించే ప్రయత్నాలు బైబిలుకు, దేవుని చిత్తానికి వ్యతిరేక చర్యలని గ్రహించాలి. రక్షణ యూదులలో నుండే కలిగింది అని ప్రభువు అన్నాడంటే రక్షకుడు దేవుని వాగ్దానం ప్రకారం వారి మధ్యనే జన్మించాడు. సోదరీ సోదరులారా, యూద జాతి కోసం, వారి ఉజ్జీవం కోసం మనమంతా ప్రార్థించాలి. షిఫ్రా, పూయా అనే 2 మహిళలు దేవుడు ఘనంగా వాడుకున్నాడు. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. వీరి ధైర్యం ఎంతో ప్రశంసనీయం. వీరు తమకు ప్రాణాపాయమైనా సరే లెక్క చేయక దేవునికి లోబడి సత్యం కోసం
తమ మనస్సాక్షి ప్రకారం నిలిచారు. శ్రమల మధ్యలో పేతురు యోహానులు ఇచ్చిన సాక్ష్యమిదే. మేము దేవునికి భయపడతాము గాని మనుష్యులకు కాని అధికారులకు కాని భయపడము. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ప్రభువు అంగీకరిస్తాడు. అలాగే కొర్నేలిని దేవుడు అంగీకరించాడు. అతనికి సువార్త చెప్పించి తన బిడ్డగా చేసుకున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, గమనించండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ సందర్భంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు స్వయంగా చెప్పిన మాట మీ దృష్టికి తెస్తాము. ఆత్మను చంపనేరక దేహమునే చంపే వారికి భయపడకండి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడండి. అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. షిప్రా పూయా అనే 2 మహిళలు ధైర్యము గల సాక్షులు. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆ మంత్రసానులిద్దరూ షిప్రా పూయా అనేవారు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. వారిని చంపలేదు. వారు దేవునికి భయపడే వ్యక్తులు. ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను ఇద్దరినీ పిలిపించి అడిగాడు, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు? ఈ పని ఎందుకు చేశారు? అందుకు ఆ మంత్రసానులన్నారు, అయ్యా, హీబ్రూ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటి వారు కారు. హీబ్రూ స్త్రీలు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్లకమునిపే వారు ప్రసవించి ఉంటారు. ఈ 2 మంత్రసానులు సమయస్ఫూర్తిగా రాజుగారికి సంజాయిషీ చెప్పినందుకు దేవుడు వారికి మేలు చేశాడు, ఆశీర్వదించాడు. హీబ్రూ ప్రజలు విస్తరించారు. వారి జనసంఖ్య వృద్ధి అయింది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగచేశాడు. అయితే ఫరో రాజ్యమంతటా శాసనం చేయించాడు. హీబ్రూ వారిలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనీయండి. ఇది ఫరో ఆజ్ఞ. ఈ 2 మంత్రసానులు అటో ఇటో తీర్మానం చేసుకోవలసి వచ్చింది. హీబ్రూ మగపిల్లలను నాశనం చెయ్యాలని రాజు చేసిన కుట్ర నేపథ్యంలో ఈ మంత్రసానులు దేవుని మాట వినాలని తీర్మానం చేసుకున్నారు. ఫరో రాజు మాట వినడం కంటే దేవుని మాట వినడం వారికెంతో మేలు. ఫరో రాజు ఎత్తుగడలు దేవుని బిడ్డల ద్వారా రద్దయిపోతాయి. దేవునికి భయపడేవారు మనుష్యులకు భయపడరు. షిప్రా పూయా అనే ఈ 2 వ్యక్తులు ఇశ్రాయేలు చరిత్రలో ప్రసిద్ధి చెందిన వారయ్యారు. ఫరో రాజు చేసిన శాసనం దేవుని శాసనానికి లోబడవలసిందే. దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. ఇది నిజం. హీబ్రూ మగ శిశువులందరినీ నదిలో పారవేయాలి అనే శాసనం అమలులోకి రాలేదు. కాబట్టి మోషే పుట్టి పెరగడానికి అవకాశం కలిగింది. సోదరీ సోదరులారా, నిర్గమకాండంలోని సందేశం విమోచన అనే అంశం. దేవుడు తన ప్రజలను పాపము నుండి, లోకము నుండి, శరీరము నుండి, సైతాను బారి నుండి విమోచిస్తాడు. ఈ లోకం నుండి విమోచించి పరలోకం చేర్పిస్తాడు. పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. మరణములో నుండి నిత్యజీవములోకి నడిపిస్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయంలోకి రండి. ఇందులో మోషే జన్మ, తన ప్రజలకు సాయం చెయ్యాలని మోషే చేసిన తప్పు, మోషే పలాయనం, మిద్యాను అరణ్యంలో అతని అజ్ఞాతవాసం. ఇప్పుడు వివరాలు వినండి. మోషే ఒక గొప్ప స్వాతంత్ర్య యోధుడు, నాయకుడు, విమోచకుడు. మోషేను గురించిన చరిత్ర నిర్గమకాండంలో మొదటి 11 అధ్యాయాలలో వివరంగా రాయబడింది. ఈ గ్రంథంలో ఏదీ ఆరంభించబడలేదు, ఏదీ ముగించబడదు కూడా. ఆదికాండంలో ఉన్న వృత్తాంతమే ఇందులో కొనసాగుతుంది. ఇందులోని సంగతులు
లేవియ కాండం, సంఖ్యాకాండం గుండా కొనసాగుతాయి. ముందుగా మా శ్రోతలకు ఒక మాట చెప్పాలి. ఈజిప్టుకు మొదట వలస వచ్చిన యాకోబు కుటుంబీకులు 70 మంది. సంఖ్యాకాండం గ్రంథం ముగింపులో ఈజిప్టును విడిచి వెళ్లిన వారు 21 లక్షలు. ఈజిప్టులో యోసేపు బ్రతికి ఉన్నప్పుడు రాజ్యమేలిన ఫరో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దూరపు బంధువు. అయితే ఆ తరువాత వచ్చిన ఫరోలు ఇశ్రాయేలీయులను ద్వేషించారు. సరే, ఇప్పుడు మోషే జన్మ వృత్తాంతం వినండి. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. అతడు సుందరుడై ఉన్నాడని చూచి 3 నెలలు ఆ శిశువును దాచిపెట్టింది. ఆ తరువాత ఆ శిశువును దాచలేక ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి జమ్ములో ఉంచింది. ఈ కథ మామూలు కథలాగే ధ్వనిస్తున్నది. అతడు ఒక లేవీయుడు. లేవి కుమార్తెను పెండ్లాడాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. మామూలు కథలన్నిటికీ ఆరంభం ఇలానే ఉంటుంది. ఈ గ్రంథాన్ని రాస్తున్నవాడు మోషే అని మనం మరిచిపోకూడదు. తన తల్లిదండ్రులను గురించి రాస్తున్నాడు. తన జన్మ వృత్తాంతాన్ని చరిత్రలోకి ఎక్కిస్తున్నాడు. మోషే విచిత్రమైన వ్యక్తి. తన తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పటం లేదు. ఎవరో ఒక లేవి వంశస్థుడు, అతని భార్య అంటున్నాడు. అసలు సంగతి ఏమిటంటే వారు సాధారణ వ్యక్తులు, బానిసలు, అనామకులు, లేవి గోత్రికులు అంతే. మిగతా వివరాలేవీ మోషే రాయటం లేదు. ఆ తరువాత ఎక్కడో ఏదో సందర్భంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకెబేదు. మోషే పుట్టుక చేత అందమైనవాడు, మంచి ఆకారం, వ్యక్తిత్వం, ఆరోగ్యం గల బాలుడు. ఇంకా వివరాలు మోషే చెప్పదలుచుకోలేదు. మోషే పుట్టిన సమయం చాలా అపాయకరమైనది. మోషేను దాచిపెట్టడం కష్టమైపోయింది. రాను రాను మోషే బహిరంగ వ్యక్తి అయ్యాడు. ఇలాంటి వ్యక్తులు దాచినా దాగరు. పైగా మోషే బాలునితో మరో చిక్కు వచ్చి పడింది. ఏడవడం మొదలుపెట్టాడంటే ఇంటి కప్పు ఎగిరిపోవలసిందే. చిన్నప్పుడు ఇంత ఆర్భాటంగా ఏడ్చినవాడు దేవుడు సేవకు రమ్మంటే నాకు గొంతు లేదు, నత్తివాణ్ణి అనడం విడ్డూరమనిపిస్తుంది. చాలామంది పెద్దవారిని నేనెరుగుదును. పిల్లల కంటే ఎక్కువ ఏడుస్తారు. వారి ఏడ్పునకు అంతూ పొంతూ ఉండదు. ప్రభువు కోసం, ఆయన కృప కోసం కాదు, తమ బాధల కోసం, ఇతరులు తమకు చేసిన కీడు కోసం, తమకు వాటిల్లిన నష్టం కోసం ఏడుస్తారు. మగ్దలేని మరియ ఎందుకు ఏడ్చింది? నాకు యేసు కావాలి, నేను యేసును చూడాలి అని ఏడ్చింది. అమ్మలారా, మీరెందుకు నన్ను గురించి ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభువు యెరూషలేము మహిళలతో చెప్పలేదా? అది సరే. యోకెబెదు మోషే తల్లిగా గొప్ప సమస్యను ఎదుర్కొన్నది. ఈ శిశువును దాచటం కష్టం. తాను భక్తిగల మహిళ, అందులో సందేహం లేదు. మరి ఆమె ఏమి చేయగలదు? సోదరుడా, సోదరి, నీవైతే ఏమి చేస్తావు? దేవుని చిత్తము ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చేతులు వెల్లికల వేసి కూర్చుంటావు గదూ. దేవుని చిత్తం అనే మాటకు అర్థం నీవేమీ చేయకుండా ఉదాసీనంగా ఉండిపోవడమా? అది విశ్వాసమా, భక్త్యా? అవివేకంగా ప్రవర్తిస్తూ ప్రభువును నమ్ముకున్నాను అంటే అర్థమేమిటి? బయట రాజభటుడు గస్తీ తిరుగుతాడు, లోపల చంటి పిల్లాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తాడు. అప్పుడేమి జరుగుతుంది? రాజభటుడు తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించి శిశువునే కాదు, తల్లిని కూడా అక్కడికక్కడే చంపి ఊరుకుంటాడు. విశ్వాసమంటే ఏమిటో చాలా మందికి సరిగా అర్థం కావటం లేదు. విశ్వాసం జూదం కాదు. విశ్వాసం అవివేక సాహసమూ కాదు. విశ్వాసం చీకట్లోకి కుప్పించి దూకటం కాదు. మనలను పిచ్చి చేష్టలు చేయమని, దాని ఫలితం మంచిదిగా మారుస్తానని దేవుడు ఎక్కడా చెప్పి ఉండలేదే.
యోకెబెదు తెలివైన స్త్రీ. ఆమె విశ్వాసం సహేతుకమైనది. ఆమె ఒక జమ్ము పెట్టెను తయారు చేసింది. దానికి జిగటమ్మన్ను కీలు పూసింది. అందులో మోషే బాలుణ్ణి పడుకోబెట్టింది. ఏటి ఒడ్డున జమ్ములో ఆ పెట్టెను ఉంచింది. ఆ శిశువుకు ఏమి సంభవిస్తుందో తెలుసుకోవడానికి మోషే అక్క దూరంగా నిలిచి ఉన్నది. మోషే తల్లి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా కట్టుదిట్టం చేసింది. మోషే అక్కను కాపలా ఉంచింది. నీ తమ్ముణ్ణి కనిపెట్టి ఉండమ్మా అని కుమార్తెను పురమాయించింది. ఇప్పుడు చెప్పండి, యోకెబెదు గొప్ప విశ్వాసి అవునా కాదా? ఆమె చేసిన ప్రతి పని దేవునిపై ఆధారపడి చేసినట్లు మనం గుర్తించాలి. అప్పుడేం జరిగింది? ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటికి వచ్చింది. ఆమె పనికత్తెలు, చెలికత్తెలు ఏటి ఒడ్డున నడుస్తున్నారు. ఫరో కుమార్తె జమ్ములోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరిచి చూస్తే అందులో పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడు అలవాటు చొప్పున ఏడుస్తున్నాడు. ఆమె ఆ బిడ్డను చూచి కనికరించింది. వీడు ఒక హీబ్రూ పిల్లవాడు అన్నది. సోదరీ సోదరులారా, ఈ సన్నివేశంలో దేవుని హస్తం మీకు కనపడుతోందా? ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం కలిగించుకుంటున్నాడు. విశ్వాసులు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఫరో కుమార్తె జలక్రీడలాడడానికి నైలు నదికి వచ్చింది. అది నిర్మానుష్య ప్రదేశం. అక్కడ ఆమెకు ఒక జమ్ము పెట్టి కనిపించింది. చెలికత్తెను పంపించి దానిని తెప్పించుకుంది. సరిగా అదే వేళకు బిడ్డ ఏడవడం మొదలుపెట్టాడు. ఒకవేళ ఆ బిడ్డ నిద్రపోయి ఉండవచ్చు కదా. అప్పుడే ఎందుకు ఏడవాలి? ఎందుకంటే దేవుడు ఆ బిడ్డను గిచ్చాడు. ఒక్క పెట్టున ఆ బిడ్డ ఏడుపు మొదలెట్టాడు. ఇక్కడ రెండు సంఘటనలు ఒకదానినొకటి కలుసుకున్నాయి. ఇదే దేవుడు చేసిన అద్భుతం. ఒక శిశువు ఏడుపు, ఒక స్త్రీ దయార్ద్ర హృదయం. ఫరో కుమార్తె గుండె ఆ బిడ్డ ఏడుపు విని కరిగి నీరైపోయింది. ఆ బిడ్డను విడువలేకపోయింది. అప్పుడు మోషే అక్క ఫరో కుమార్తెతో అన్నది, అమ్మా, నీకోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి హీబ్రూ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకురమ్మంటారా? మోషే అక్క పేరు మిరియాము. ఈమె ఫరో కుమార్తెకు చక్కని సలహా ఇచ్చింది. ఈ సలహా మీదనే మోషే భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది. ఇదంతా దేవుడు నిర్వహిస్తున్న విధానం. మానవ జీవితంలో ఇలాంటి ఉద్రేకభరితమైన సంఘటనలకు మనమేమి వ్యాఖ్యానం చెప్పలేము. ఫరో కుమార్తె అన్నది, వెళ్ళు, దాదిని పిలుచుకరా. వెంటనే ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లినే పిలుచుకుని వచ్చింది. చూడండి, విశ్వాసుల జీవితాల్లో ప్రతి సంఘటన దేవుని చిత్తం నెరవేర్పునకై ఎలా ఉపకరిస్తుందో మోషే గాథ చెప్పకే చెబుతుంది. మోషే తల్లే తిరిగి మోషేను పెంచడానికి పిలువబడింది. పైగా ఆ బిడ్డను పెంచడానికి అయ్యే ఖర్చంతా ఫరో కుమార్తె భరిస్తుంది. మన జీవితాలలో సమస్తము దేవుని వ్రేలి కదలిక చొప్పున జరుగుతుంది అంటే ఇదే. దేవుని చిత్తం మార్మికమైనది. ఫరో కుమార్తె యోకెబెదుతో అన్నది, ఈ బిడ్డను తీసుకొని పోయి నాకోసమై పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను. ఆ స్త్రీ తన బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచింది. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతణ్ణి తీసుకొని వచ్చింది. ఈ విధంగా మోషే ఫరో కుమార్తెకు కుమారుడయ్యాడు. ఆమె నీటిలో నుండి ఇతణ్ణి తీశాను అని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అనే మాటకు అర్థం చేదుకోబడిన వాడు, అంటే నీళ్లు చేదుకున్నట్లు తెచ్చుకున్న కుమారుడు. మోషే అంటే కుమారుడు అనే అర్థం కూడా ఉంది. కన్న కుమారుడు కాదు, పెంచుకున్న కుమారుడు, దత్తు చేసుకున్న కుమారుడు. ఈ సందర్భంలో లోక వ్యవహారాన్ని అనుసరించిన వాస్తవాన్ని మీ దృష్టికి తెస్తాను. చాలామందికి సొంత కొడుకులున్నారు. అందులో విశేషమేమీ లేదు. 10 మంది కొడుకులుంటే
కొడుకు అనే మాటకు అర్థం సామాన్యమైపోతుంది. కాని బొత్తిగా సంతానం లేని ఒక వ్యక్తి కావాలని కోరుకొని ఒక పిల్లవాణ్ణి దత్తత చేసుకుంటే ఆ పిల్లవాని మీద ఎక్కువ మమకారం ఉంటుంది. ఇది నిజం. పాఠం ముగిసింది. దైవాశీస్సులు. ఆమేన్.